మీకు బేకింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందా? అయితే కరెక్ట్ గైడెన్స్ కోసం చాకోస్ ఎక్స్‌ప్రెస్ అకాడమీని విజిట్ చేయండి. ఆకాశం వేదికగా మృత్యుఘోష వినిపించింది. పక్షుల్లా విహరించాల్సిన హెలికాప్టర్లు నిప్పులు చెరిగే గోళాలుగా మారి కిందికి దూసుకొచ్చాయి. బ్రెజిల్లోని రియో డి జనీరో నగరంలో ఆదివారం ఉదయం చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. ఊహించని రీతిలో 2 హెలికాప్టర్లు గాలిలో ఉండగానే ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంతో ఒక్కసారిగా భీతావహ వాతావరణం నెలకొంది. విమానయాన రంగంలో అత్యంత విషాదకరమైన రోజుగా ఈ ఘటన నిలిచింది. ప్రమాదం జరిగిన తీరు చూస్తుంటే భయం వేస్తోంది. గాలిలో హెలికాప్టర్లు 2 ఒకదానికొకటి ఢీకొన్న వెంటనే అదుపు తప్పి కిందకు దూసుకొచ్చాయి. అందులో ఒకటి నేరుగా ఎలక్ట్రిక్ వాహనాలు పార్క్ చేసిన ప్రాంతంలో కుప్పకూలింది. హెలికాప్టర్ భూమిని తాకిన వెంటనే భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. క్షణాల్లోనే మంటలు ఆకాశాన్ని తాకాయి. పార్కింగ్ చేసిన వాహనాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. చుట్టూ దట్టమైన నల్లటి పొగ ఆవహించింది. ఆ సమయంలో అక్కడ ఎవరైనా మనుషులు ఉన్నారేమోనని స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే అత్యవసర సహాయక బృందాలు అక్కడికి చేరుకున్నాయి. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగారు. మంటలు పక్కనున్న భవనాలకు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది శ్రమించారు. గంటల పాటు శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. అయితే హెలికాప్టర్లలో ఉన్న 6 ప్రయాణికులు మరణించారని ప్రాథమికంగా అధికారులు ధృవీకరించారు. వారి మృతదేహాలను వెలికి తీసేందుకు రెస్క్యూ టీమ్స్ తీవ్రంగా ప్రయత్నించాయి. ఈ ఘటనలో ఇంకెవరైనా గాయపడ్డారా అన్న కోణంలోనూ ఆరా తీస్తున్నారు. ప్రమాదం జరిగిన తీరు పట్ల ఉన్నతాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గాలిలో హెలికాప్టర్ల మధ్య ఉన్న అంతరం ఎందుకు తగ్గిందే? పైలట్ల మధ్య సమన్వయ లోపం ఏమైనా జరిగిందా అన్నది తెలియాల్సి ఉంది. హెలికాప్టర్ల బ్లాక్ బాక్సుల కోసం అధికారులు గాలిస్తున్నారు. వీటిని విశ్లేషిస్తేనే అసలు నిజాలు బయటకు వస్తాయి. ప్రస్తుతం ఆ ప్రాంతంలో విమానయాన రాకపోకలను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా భద్రతా ప్రమాణాలను పెంచాలని స్థానికులు కోరుతున్నారు. రియో నగరంలో హెలికాప్టర్ల రాకపోకలు ఎక్కువగా ఉంటాయని, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా కఠిన నిబంధనలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. హెలికాప్టర్ల శిథిలాలను తొలగించే పనిలో సిబ్బంది నిమగ్నమయ్యారు. ఈ ఘటన బ్రెజిల్ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మరణించిన వారి వివరాలను త్వరలోనే అధికారికంగా వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించే ప్రక్రియ మొదలైంది. పూర్తి స్థాయి దర్యాప్తు తర్వాత ఈ ప్రమాదానికి అసలైన కారణం తెలుస్తోంది.